అంటే ఒకరి ప్రభావం తాత్కాలికం, మరొకరిది శాశ్వతం. దీని వెనుకున్న కారణాన్ని మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా. సరే, స్వామి చిన్మయానంద శంకరులు గురించి మాట్లాడుతూ శంకరులు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అంటారు. కరెక్ట్. ఆయన జీవితకాలం చాలా చిన్నది. ఆయన కాలం గురించి కూడా రకరకాల వాదనలున్నాయి. కొందరు క్రీస్తు పూర్వమంటారు, మరికొందరు క్రీస్తు శకం 8వ శతాబ్దమంటారు. అవును. ఏదేమైనా ఆ కొద్ది కాలంలో ఆయన చేసిన పని చూస్తే అది ఒక వ్యక్తి చేసినట్లుగా అనిపించదు. అసలు ఆయన వచ్చినప్పుడు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండేది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. శంకరులు పుట్టిన టైంలో ఇండియాలో ఒక రకమైన మేధోపరమైన గందరగోళం ఉంది. అంటే ఆధ్యాత్మికంగా చూస్తే ఎవరికి తోచిన దారి వారిది అన్నట్లుండేది. హిందూ మతంలోనే డజన్ల కొద్దీ శాఖలు పుట్టుకొచ్చాయి. ప్రతి పండితుడు వేదాలకు తనదైన భాష్యం చెబుతూ. అంటే సామాన్య ప్రజలకు ఏది నమ్మాలో తెలియని పరిస్థితి.